బీర్ మధ్యాహ్నం వస్తే కచ్చాన లేకుండా వాని గురించి బీర్ తెచ్చి అనుకుంటారు మళ్ళా ఇట్లా అంతా లోపల రావద్దా మీద పోసావు ఇది వలుగుతుంది కావచ్చు గారా చేయబెట్టు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ బడ్జెట్స్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, ఈ టూర్ లో ఎవరైతే వస్తారో లో బడ్జెట్ లో వాళ్ళు వచ్చేసి ఈ కుర్చీ పైన కూర్చోవాలి. ఇన్ని తక్కువ ఐటమ్స్ తో అయితే సర్వైవ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ మ్యాన్ కనుక మీరు చూసినట్లయితే ఈ లగ్జరీ చైర్లో కూర్చోవాలి. వాళ్ళకు వచ్చేసి ఇన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్లో కనుక మీరు చూసినట్లయితే గాయస్ రిచ్ మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ సోఫా ఉంది. అంతేకాకుండా సర్వైవ్ కానికి ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అన్నిటిని తింటూ వాళ్ళైతే సర్వైవ్ కావాల్సి ఉంటుంది. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరికి ఏ బడ్జెట్ రావాలని చెప్పేసి ఏ ట్రిక్ వాడినా సరే నాకైతే రిచ్ వస్తలేదు. సో మొన్నటి దాంట్లో ఎందుకో నాకు రిచ్ వస్తుందేమో అనిపిస్తుంది. సో అందు గురించి అలా పోతాడు డిసైడ్ అయిపోయిండు. కూసోపో, ఇది వేసినాక కూసో. ఏడ కూర్చుంటావు? మిడిల్ క్లాస్ పూర్ కోతి చిట్లేసేదా కావు. వీడు ఫస్ట్ ఓవర్ నైట్ ఛాలెంజ్ కదా, బాగా ఎక్సైటెడ్గా ఉన్నాడు. చూసే పైన పూర్లు వచ్చింది అనుకో అప్పుడు ఏర్పడుతుంది. ఇట్లా అయిపోతాడు అంత కోతి కాదు, ఫస్ట్ దాన్ని రిచ్ కొట్టేస్తాడు. ఏంది ఏమో చెప్పలేం. ఇదైతే అని నేను మారుతుంది పూరి నీకే వస్తుంది కానీ ఫస్ట్ వెళ్ళిపోతుంది నీది కాదు. ఈసారి అన్న రిచ్ రాని దేవుడా, ఈసారి అన్న రిచ్ రాని. ఏమా ఎంతసేపు ఇంకా 1 2 3 ఒకటే యాజ్ యూజువల్ గైస్ చెప్పినా అప్పుడే నీకు రిచ్ రాదా? అబ్బా మంచిగా ప్రశాంతంగా ఉంది సోఫా. అబ్బా ఎంజాయ్ చేస్తాను నేనైతే. వాళ్ళు ఎట్లా బతుకుతారో ఏమో. అది ఆరామ్స్ మంచిగా వండుకోవచ్చు. ఇట్లా ఎంత సీరియస్ ఎట్లా వండుకుంటావు పూరు? నీ ఏటం కదా అది. నా అదృష్టం ఇట్లా ఎందుకుందో నాకు అర్థం అయితే లేదు. ఇన్ని ఛాలెంజ్లు తీసినాం గాయస్, ఒక్కసారి నా రిచ్ వస్తామో కూడా ఒక్కసారి కూడా రిచ్ రాలేదు. ఫిక్స్ అది నీకు పూరే ఫిక్స్ అన్న. ఇట్లా వండుకోను వండుకోరాదు పోనీ గిట్లా. వాడేమో కానీ కోతిగాడు వెనక వండి పైన అటే పడేటట్టున్నాడు. ఇద్దరికి మంచిగా ఇప్పుడు చెప్పినావుగా ఇంత ముందు నీలా కూర్చోమని చెప్పేసి కూర్చో. ఇక ఆల్ రౌండర్ మనది. ఇట్లా కూడా వండుకోవచ్చు. నువ్వు ఇట్లా అనుకుంటావా? అది ఇచ్చి తీసుకో. అది రాదు. అయ్యో నేను ఈ సర్కిల్కి ఎంటర్ కాను, బౌండరీ ఉంది కాబట్టి. కానీ ఒక విషయం చెప్తున్నా, బాగా ఎక్స్ట్రా వేసినావు అనుకో గర తుమ్మ ముందు ఒక కంపు ఉన్నది తెచ్చి దానికి గుచ్చినా అనుకో కింద వండుకోవాలి. గాలి కింద ఉంది కొట్టేది. వీళ్ళు నేను పూర్లు వచ్చినా అని ఆనందపడుతున్నారు. నేను వెళ్ళొచ్చినా సరే అన్నట్టు ఉన్నా. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడే ఒక పెద్దగుట్ట కందూరు అయితే అయిందన్నమాట. అడిగిపోయి సట్టు అయిన వచ్చిన కడుపు కూడా వచ్చి మీరు ఏర్పడుతుంది కావచ్చు. రాత్రి తినకున్నా సరే అంత తిన్నా. బాగుంటలకు ఎందుకు ఐటమ్స్ దొంగతనం చేస్తూ లేరా ముందుగానే చెప్తున్నా. నేను ఒక్కనే చేసేది ఉంటుంది. నాకు వచ్చిన ఐటమ్స్లో కాసి మీరు చూసినట్టు చెప్పుదామని అయిపోతే అయితే లేదు. ఒకటి ఇప్పి, ఒకటి రియల్ జ్యూసు, ఒకటి కురుకురే. ఈ చాక్లెట్ అసలు రిచ్ ఓన్ దాంట్లో వేసేది నాకు ఎందుకో అనిపించింది, నాకు పూర వస్తుందేమో అని ఈ రిచ్ ఓన్ చాక్లెట్ నా దాంట్లో వేసుకున్నా. తాగానికి అయితే గాయస్ నా దగ్గర ఒక 1 లీటర్ బాటిల్ అవుతుంది. నా దగ్గర వచ్చినట్టయితే ఒక 1/2 లీటర్ బాటిల్, బాదం పాల్, బింగో ప్యాకెట్, చికెన్ నూడిల్స్, ఇంకో వాటర్ బాటిల్, ఇది బిస్కెట్స్. నేను అసలు ఏమనుకున్నా అంటే నాకు మిడిల్ వస్తుందేమో అనుకొని చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నా. కాకపోతే పూర వచ్చింది. ఇది ఒక్కడే 35 రూపాయలు. నీళ్ళు ఏమున్నాయి గసోటి బాగానే ఉంటుండొచ్చురా పిరం. 60 రూపాయలలో మీరు మొత్తం సెట్ చేయవచ్చు. నేను తీసుకో, ఖాళీ తిన్నాక ఇస్తా డబ్బా. ఇప్పుడు ఇయ్య
మన దగ్గర చూసుకున్నట్టయితే ఇగో చెకోడీలు చెకోడి రింగులు మన లాంగ్వేజ్లో రింగులు. ఇదేంటి మసాలా కప్ నూడిల్స్ అట. ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయాలి. 2 లీటర్ వాటర్ బాటిల్ బాత్రూమ్ పోనీకి అన్నిటికి సెట్ అయిపోతుంది. ఏముంది సోఫా వెనుక పోతా చూస్తారా మీరు? చూసేంత ధైర్యం ఉందా? ఇదేంటిది కేక్, ఇది మస్తుంది కేక్ చూడనీకి. అబ్బా కొత్తగా ఫ్రూట్స్ అయితే వచ్చినాయి, ఇప్పుడే తిని చూస్తా ఒకసారి దీని టేస్ట్. ఏవైతే మస్తున్నాయి వాని కూడా తెలియదు ఏంటి రావే ఏంటి రావే? యాపిల్ బేర్ ఇండియన్. ఇదే ఒకటి. దీని స్పెల్లింగ్ చెప్పు, యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. యాపిలా బియర్ కోసం వచ్చినా అది బియర్ చెప్తారా? ఎన్నిస్తా గవాని సంబంధం ఉండేది. డబ్బా మొత్తం కావాలి. అవు కచ్చా ఇస్తా నీకు ఒకటి. కచ్చా కావాలి. యాపిల్ ఒకటి, రెండు కొట్టూరు అయిపోలేరు ఇక. చలో నెక్స్ట్ వచ్చేసి మనకు బడ్వైజర్ ఉంది. ఆల్కహాల్ ఫ్రీ బీర్. ఓకే చెప్పు, ఎంజాయ్ చేద్దాం. ఆల్కహాల్ ఫ్రీ, ఇది ఆల్కహాల్ ఫ్రీ బీర్. మధ్యాహ్నం కచ్చా లేకుండా వాని గురించి బీర్ తెచ్చి అనుకుంటారు మళ్ళా. అబ్బా నాకంటే కచ్చాక మీరే కనబడుతున్నారు, మీరే ఎప్పుడే ఇష్టం. ఇక ప్రింగిల్స్ ఇదైతే ఈసారి ఇష్టపెట్టొద్దు మనం. పోయినసారి దొరకని ఆగమైంది కథ. నేను చెప్తా స్పెల్లింగ్. వచ్చారు ఇదంతా స్పెల్లింగ్ చెప్తా. వెళ్ళిపోయి స్ప్రింగర్ స్పెల్లింగ్ చెప్పనా? ఏమొద్దు, అన్నీ వచ్చు నీకు, ఇక్కడ ఉన్నాయి. చాలా నేను సోఫా మీద రెస్ట్ తీసుకుంటా కొద్దిగా. యో నేను ప్రశాంతంగా ఉన్న వరకే, ఉన్నంత వరకే. చూసిరా గైస్, నేను ఇచ్చింది తిని మళ్ళీ నా సోఫా మీద వాడెత్తి. నేను అనుకుంటా నేను కాదురా వేసింది, వాడరా ఏవలసిందే నీకు. ఇవాళ పాపం అనుకున్నాను, ఏవలసిందే. వాళ్ళందరికంటే కాస్ట్లీ ఐటమ్ నా దగ్గరనే ఉంది, బడ్వైజర్ నాన్ ఆల్కహాలిక్. ఇదైతే ఇప్పుడు నేను చిల్లుగానికి తాగుతున్నా మంచిగా సోఫా మీద కూర్చొని. ఇటు చూడరు ఎప్పుడైనా తాగిర్రా ఇది? ఎప్పుడు ఒక్కటి చెప్పు ఒకసారి తాగింది చెప్పు. ఎప్పుడు రాలే కానీ కొద్దిగా ఇస్తా, ఇట్లా పట్టుకోరా, ఏదన్నా ఇట్లా పట్టుకో. ఇట్లా సాయన రెడీగా ఉన్నాడు. లాస్ట్కి బాటిల్ ఇస్తుంది అన్న. క్యాన్ చూడరు ఒకసారి, క్యాన్ చూసి మురుగురి. ఇగో ఇదేందో బుర్రలు కొడతాను, నేను కూడా తాగలే ఎప్పుడు. ఇట్లుంది ఇది, రకరకాలుగా ఉంది, దానిలక్కనే ఉంది. ఇది కొద్దిగా టేస్ట్ వేరే ఉంది, తేడా కొడుతుంది. ఇది దాంట్లోకి స్టఫ్ తీసుకోవాలి కంపల్సరీ, లేకపోతే పోయేటట్లేదు లోపలికి. అబ్బో నిజంగా ఉంది. ఇప్పుడు సెట్ అయింది. నీ దగ్గర ఉందా? నా దగ్గర బాదం పాలు లేదనుకుంటున్నా. నేను ఇప్పుడు ఇది తాగుతున్నా. బా బా న్యాచురల్ తాగింది తీగ. వాడు దాహకుండా కాకుతాడు వైక్కు వైక్కు ఇటు ఉంది ఘోరంగా. అది నేను నీళ్ళు తాగుతున్నా గాయస్. నీళ్ళు తప్ప ఏమున్నాయి నీ దగ్గర? హ్యావ్ వాటర్. రియల్ జ్యూస్ అది రేపు తాగుతాను. బీర్ ఉందా? అయినా తాగుతా. దీని స్మెల్ చూస్తుంటే తాగబుద్ధి అయితే లేదు, కానీ అయినా తాగాలి. ఇక మతినిగాడ సోఫాలో కూర్చొని అది తాగుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక ఛత్రపతి సినిమాలా ఇట్లా అంటాడు చూడు డైలాగు, కాటరాజ్ కరకరా నమ్మి వేస్తా అంటాడు చూడు, సేమ్ నిన్నరా అదే డైలాగ్ ఉంటా అని ఇంటికి అట్లే సేమ్ మొత్తం దిగబడ్డాడు. అయితే ఏంది ఇప్పుడు?
ట్రైన్ తెప్పిమాట సర్కిల్ దాటినావు అనుకో వేసి పారే. గడి కూర్చో వాసన వస్తుంది కక్కుడు. స్మెల్ ఎంజాయ్ చేయి. ఈ వానికే ఇచ్చిన అయిపోయి రకరకాలుగా ఉంది. రిచ్ మైంది మెల్లగా నొక్కిండు. నొక్కలే, నా బడ్జెట్. అదే బడ్జెట్ లా మెల్లగా వేసుకుండు. వేసుకున్నా అంటే నాకు నీకు పూరతే నువ్వు తిండు, వానికి వస్తే వాడు తిను. మంచి లేదంటున్నావు కదా తినుకుంటా. ఇద్దరే ఉంది. పూర్ మ్యాన్ ఇది దాగిపోయావా వచ్చి ఆల్కహాల్? ఇది దాగిపోయావా? బడ్వే రొంగ వస్తలేదు. తాగతలేదట తాగిపియాలట. తీసుకున్నా ఆయన మీద వస్తావు. చిప్సి తాగుతా ఎంజాయ్. గిట్లా ఎట్లా అంతా లోపల రావద్దా మీద మీద పోసావు అనుకోనా? మంచి తాగు చేసినవుతి. వాడు గద్దా నానాల్కాలి చూపెట్టే అన్న నిజంగా ఇటు చూపే మాదేం. ఇదైతే ఆల్కహాల్ ఫ్రీయే గైస్. ఇక్కడ కనబడుతుంది కింద చూపేలేదా ఆల్కహాల్ ఫ్రీ బీర్. కానీ టేస్ట్ మాత్రం నిజంగా లెక్కనే ఉందా? మొత్తానికి గాయస్ చీకటి అయితే అయిపోయింది. మేమైతే మా సర్కిల్స్ చుట్టూ లైట్స్ అయితే సెటప్ చేసుకున్నాము. లైట్స్ ఆన్. మీరు చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో. నాకు మన మిడిలోనికి సేమ్. ఎందుకు అంటే మన లైట్లు ఖరాబ్ అయిపోయినాయి. నా దగ్గర ఉన్న లైట్లు మనకి దానం అయితే వేసేసిన. అండ్ లాస్ట్ లగ్జరీ అని మీరు చూడొచ్చు. చూడరు ఇక సోఫా మీదకి వెళ్తుంది. మొత్తం సరౌండింగ్ చూడు. లగ్జరీ ఎట్లుంది చూడు. లైట్ ఎప్పుడైనా చూసి రగిస్తుంటుంది. మెరిసి 10 రూపాయలు పెడుతుంది బయట. షాట్ కొట్టినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే చూడు ఎట్లుందో. ఇవి మంచిగా ఉందా? నాకన్నా రాలేదు రిచ్. సోఫా మీద కూడా కూర్చోద్దు మీరు. చూసి ఆనందపడి వెళ్ళిపోరు అట్లకెళ్ళి అట. ఇక అంతే. రాత్రి వీడు మంచిగా వండుకోవచ్చు. నిండా దగ్గర మా ఇద్దరికి ఏం కాదు. రిచ్ వన్కే ప్రాబ్లం. పాము వచ్చి మెల్ల ఎక్కుతుంది. కనబడ రసాల పేపర్ వచ్చింది అది ఎక్కేస్తుంది. మీరు కాళ్ళు ఎడ పెడతారు, కింద పెడతారా, పైన నెత్తి మీద పెట్టుకుంటారు. నాకు కూడా ఆప్షన్ ఉంది కదా ఇంకోటి. డబుల్ చేసుకుంటా. ఇంత ముందు చూపెట్టలే. డబుల్ చేసుకుంటే మేము రాత్రి వచ్చి గాడు తీస్తాం. ఫ్లాట్ అయిపోతాం. చూద్దాం. నువ్వు ఎట్లా ఏం చేసినా కిందకే రావాలి. మిడిలోనికి మంచిగా ఉంది, లగ్జరీలోనికి మంచిగా ఉంది పండుకోనికి. నాకే ఎట్లయితుందేమో లాస్ట్కి వస్తే కింద కూడా అవుతుంది కావచ్చు. నాకు ఒక జ్యూస్ వచ్చింది, ఆ ఫ్రూట్ జ్యూస్. దీని మీద ఒక స్కానర్ అవుతుంది. దీన్ని స్కాన్ చేసి వాళ్ళ గివ్ అవేలో పార్టిసిపేట్ అయినామనుకో మనకి వాటర్ బాటిల్ అన్నా, స్కూటీ అన్నా, స్కూల్ బ్యాగ్ అన్నా, ట్యాబ్లెట్ అన్నా, పెన్సిల్ బాక్స్ అన్నా ఫ్రీ వస్తుందట. పార్టిసిపేట్ కావాలి. అరే పార్టిసిపేట్ అయితే అవుతా లేకుంటలేదు. నాకు వచ్చిన బెనిఫిట్ ఇది. ఇప్పుడైతే నేను బింగో అయితే తింటున్నా. కొంచెం టైంపాస్ అయితే లేదు నాకు. అనుకుంటా టైంపాస్ చేద్దాం. టైంపాస్ కాకుండా ఇట్లేంటా రిచ్చు ఎట్లా తింటుందో. రిచ్చు నో 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 మొత్తం ఎవరికి వచ్చిన ఐటమ్ వాళ్ళే సర్వే కావాలని లాస్ట్ ఛాలెంజ్. వాళ్ళు ఎందుకు ఇచ్చుకుంటారు? గట్టి ఉంటుంది. ఇస్తే తింటాడు మళ్ళా. వాడు దాన వీర శూర కర్ణుడు అవుతుండు. ఇలా ఒక చిప్స్ ఇచ్చిండు వాడు. ఎవరైతే ఇప్పుడైతే ఛాలెంజ్ నడిపేయాలి కదా. నువ్వు ఇస్తున్నావా? అయ్యో మనకైతే కేక్ ఉంది. వాళ్ళకి చీప్ గా చిప్స్. అదేంటిది ఇంకోటి పూరు ఏం లేదు పురుగు. ఏంటిది? కురుకురే. అసలు మనకి 5 రూపాయలు 10 రూపాయలు సెట్ కాదు. ఏకంగా ఇది వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. డైరెక్ట్ ఇదే తింటున్నాం మనం. నా
నాకు వచ్చినాయి గాయస్ 4 ఐటమ్స్. ఈ 2 కూడా తిన్నాయి ఆల్రెడీ. తాగినాయి తీసేస్తే తక్కువ అనిపిస్తే అని తీసేయలేదు, సైడ్ వాసినాం అనుకో. మన దగ్గర ఇంకా 2 ఉన్నాయి డిన్నర్ కోసం ఇప్పి. అండ్ ఇప్పుడు తిననీకి ఈ కురుకురేలు అవుతున్నాయి. నాకు వస్తా అయిపోరా రిచ్, నా టైం కూడా మొత్తం ఎప్పుడో ఒక రోజు వస్తాయి. ఆలోచన కూడా పెట్టుకోవాలి. వస్తాయి వచ్చినాడు చెప్తాం ఈ సంగతి. ఏం చెప్తావు? అంతే నాకు వస్తుంది కానీ నీకైతే రాదు. బెస్ట్. ఒరే పిల్ల బచ్చా, నువ్వు వచ్చి ఎన్ని ఓవర్ నైట్ ఛాలెంజ్ చేసినారు? ఒక్కటే కారా? ఇప్పుడే వస్తా అంటాడు. నాకే గట్టుంటదా? ఎవరికి వస్తా వాళ్ళకే కొత్తది కావచ్చు, నాకే రావు. నాకు కుర్తురేనైతే నేను మనస్ఫూర్తిగా తినబుద్ధి అయితే లేదురా ఆడ కూర్చొని. ఎంత ఇస్తారట? అది కూడా కరెక్టే కానీ రిచ్ వచ్చినంత సేపు ఎంజాయ్ చేయాలిగా. నిజంగా ఇల్లున్నంత సుకును ఇల్లు ఉండదు ఇక. బా ఈ ఛాలెంజ్ నాకు మస్తు అనిపిస్తుంది నాకు. కింద మొత్తం మెత్తగా. అది నాకు డౌట్, అడుగుతా ఏమనుకోవద్దు. లైన్ దాటొద్దు. ఏం డౌట్? నన్ను అడిగితే చెప్తాగా. వీడు క్యాజువల్ గా షార్ట్ వేసుకొచ్చుకుంటాడు చూడు. ఇవాళ పాయింట్ లోపల షార్ట్ ఉన్నది, షార్ట్ లోపల ఉన్నది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ కాబట్టి నాకు ఎట్లా రిచ్ వస్తుంది కాబట్టి నేను రిచ్గా వండుకుందామని షార్ట్ వేసుకొని షార్టేనా రాత్రి పెద్దగా కావచ్చు పడుకుంటా రిచ్ కదా. మరి రిచ్ అలుగుతా అనుకోరు, మరి అన్ని ఇప్పేసి అనుకుంటారు. మీలక్క పూర్వం లెక్క అవి ఇవి ఉంటుంది అనుకున్నావా? ఇప్పుడే అయిపోతారా? లోపల ఏం లేదు డొల్లా తీసుకుని పెట్టు. ఏం పెట్టాలి? ఏంటి రింగులు పండుకొని బోర్ కొడుతుంది, మసాజ్ చేద్దు కొద్దిసేపు. నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఏమిస్తావు? రింగులు 2 ఇస్తా. వాడు వేసుకున్న షార్ట్ ఇస్తాడు. ప్యాకెట్ అవుదమ్మా అది. చేస్తా వచ్చాయమ్మా ఆ రింగులు అనేది మరి. లోపల రావచ్చా? 2 లోపలికి చెప్పులు ఇప్పాయి. చెప్పులు మొక్కొని రా. మొక్కుడు బిక్కుడు ఏముండదు. ఫస్ట్ తింటా అట్లుండదు. ఒకటి ఒకటి పలుకోమరి రింగుల్ రింగుల్ హెడ్ మసాజ్ చేస్తే రింగుల ప్యాకెట్ ఇస్తారట. బాయిగా పొక్కలు చేయనా పెడతా కానీ హెడ్ అయితే సేఫ్ అవుతా. ఇక్కడ బాగా వస్తున్నట్టుంది. చిక్కుడు చిక్కుడు ఇట్లా ఎత్తియా మరి. ఒక్కడి కూడా ఏడవస్తుంది నీకు. మంచిగా మసాజ్ చేయి. ఇట్లా చేస్తారు ప్రొఫెషనల్ గా. మంచిగా నిమ్మలంగా. ఏడవస్తుంది అంటే ఈ జబ్బా ఈ జబ్బా రింగులి వెళ్ళిపో. రింగులి రింగులి చేసినందుకు నీకు ఏతలేదు. గట్ట దుంకుతాడు ఎవరన్నా మసాజ్ చేస్తే. రింగులు ఇంకా జరగదు. మతన్ వాలంటీర్గా వస్తుండు. చెప్పులు ఇప్పేసాయి అనుకో. ఎట్లా నేను ఎట్టుంటా వేయాలి అంతే. భయం అవుతుంది అమ్ముతా, భయం అవుతుంది అమ్ముతా. ఇది వలుగుతుంది కావచ్చు. ఏంట్రా మసాజ్ కావాలా? కదలయ్యా ఇన్స్టాగ్రామ్ వస్తా చూడు. కదలమ్మా కదలమ్మ. రింగులు కావాలా? ఇట్లా మసాజ్ చేస్తే రింగులు ఇస్తాను. అట్లా చేస్తాడు ఎవరన్నా? చేస్తున్నా అనుకో. ఆయన గాఢ అనుకోను భూమి మీద. మరి సోఫామేమో అనుకుంటా. నువ్వు ఎట్లా చేస్తావు నేను అట్లా చేస్తా.
గట్ల మంచి నేను కూడా అయితే గట్ల ఏ 2 సార్లు ఇస్తా నీకు అవునా కోతి గారే అరే వానికి కూడా చక్రం అవుతుంది రా నేను జంపు రింగులు లేవు పోరి పని ఆశ పెట్టించినాక అంతే మిమ్మల్ని నాతో మొత్తం ఖరాబ్ అయింది గబ్బు గబ్బు ఎంత నీట్గా ఉంచినా అంత ఖరాబ్ చేసారు మరి వీళ్ళు ఒక లైట్ వస్తలేదు రా మనకు నీటికైతే ఎటువంటి కొరదనైతే లేదు కరువు సో దాని గురించి మనం ఇప్పుడు కప్ నూడిల్స్ అయితే ఎత్తుకోబోతున్నాం ఆకలి అవుతున్నట్టు అవుతుంది ఇవి తిన్నాక కూడా అన్నీ నువ్వు రిచ్లో ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటికి 10 సార్లు రావచ్చు 10 సార్లు వస్తారా కాదు ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి 2 సార్లు ఇంత ముందు వచ్చినా 2 సార్లు ఇంత ముందు సార్ రిచ్లో నీ అన్ని ఐటమ్స్ అన్ని నేనే తిన్నా ఈసారి రిచ్లో ఎట్లున్నది రిచ్ లైఫ్ ఇప్పుడు మంచిగా ఉంది ఎంజాయ్ చేస్తున్నావా ఎంజాయ్ మొత్తం తిన్నాక వీడియో చూసిన నేను క్యాయ్ మాలు అలా గింతే వస్తుంది ఎంతనైనా రిచ్ రిచ్చే ఇది మాకు మాలు మాది 5 రూపాయల పొట్లం ఎట్లుంటుంది ఎంత 50 రూపాయలు 50 75 రూపాయల ఇది నాకు రావాల్సింది కావచ్చు అసలు 35 రూపాయలు 30 రూపాయలు ఎంత పాస్తా నేను మిడిల్ వచ్చినా కదా మిడిల్లోనికి 20 రూపాయలు ఆడ పూర్ మ్యాన్కి 30 రూపాయలు అట ఏంది 35 నీ మ్యాగీ మ్యాగీ కాదు చికెన్ మరి నూడిల్స్ 20 రూపాయలు అది మ్యాగీ కాదు ఇప్పి 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 కాదు ఇదేంటిదిరా అది చికెన్ నూడిల్స్ నాదేంటిదిరా ఇది ఇప్పి ఇప్పి ఏంటిది అది ఉత్తిప్పే ఇప్పి కాదురా ఇప్పి పాస్తా ఇప్పి పాస్తా ఇది వెజ్ అది చికెన్ అలా కౌస్ ఉన్నది ఇలా కౌస్ అది ఇస్తావా అంటే ఉంటుందా కౌసిల్లా చికెన్ అని ఉన్నది కదా దాని మీద ఓన్లీ మ్యాగీ ఉంటుంది అంతే కౌస్ ఉంటుంది ఇలా ఉండొచ్చు ఎవడన్నా నా దాని గురించి లొల్లి పెట్టుకుంటాడు కానీ వాళ్ళే లొల్లి పెట్టుకుంటా ఉన్నారు అప్పంచలి ఏమున్నా నువ్వుతే నాలా గుడ్డు ఉన్నది కానీ ఇలా గుడ్డు లేదు ఉత్తిదే. గుడ్డునే ఆట చికెన్ రాదు చికెన్ డైరెక్ట్ కోడే ఉంది నీకు ఇంకేంది కోడి లేదు మరి ఇలా కోడి లేదు ఉత్తిదే మ్యాగీ వాడే గుడ్డునే అంటుండు వాడే గుడ్డునే తొండ గుడ్డునే తెచ్చుకుంటావా నువ్వు తెచ్చుకోని వెజ్గా నాకు వద్దు మన వేడి నీళ్ళు వచ్చేసి అయిపోయినాయి గైస్ ఇంకిని పెట్టుకో మరి స్నానం చేయనిక ఇలా కప్ నూడిల్స్లో వేయనీకి పోసేస్తున్నాయి ఇప్పుడు అమ్మో వేడి బాగుంది ఇది అటాచ్కపోయింది అది ఉందా ఏది? పట్టుకునేది ఏది ఏది రిచ్గా ఏమని యా. ఒకటి తీసుకో. ఇచ్చాయి నేను కూడా సింపి ఒక ముక్కలు అయ్యి, తీస్తాను అన్ని. ఏవి కడుప కయ్యనా ఏంటిది అదేంది స్టార్ట్ కాగానే అవన్నీ తిన్నావు దాన్ని నిండు ఉండే ఆ రింగులు తిన్నావు కేక్ తిన్నావు మరి నీకైతే మంచిగా ప్రింగిల్స్ తిన్నావు మంచిగా బీర్ తాగినావు నాకైతే మళ్ళీ మ్యాగీ వండుతాను అది ఏంది రాదే అది మీరు ఏం తినలే అప్పంచలిగా నాకు వచ్చినాయి 4 ఐటమ్స్ అలా 2 తిన్నా ఒకటి ఉన్నది నాకు వచ్చినాయి కానీ కనకపోతే హెవీగా వచ్చినాయి గవి మరి రింగులు ఏవి? అజ్జా. నీకు రిచ్ తెప్పించుకొని ఉండేవి నాకు ఎందుకు వచ్చింది మరి అదృష్టం ఉండాలి అంటే గనిగానం ఎట్లా పడుతున్నాయి అంటున్నా అదృష్టం ఉండాలి మీరు ఎవరికొరు నేను చేసుకుంటా నువ్వు పనికి నాకు పని కట్టే ఉంటుంది దాని పోయినాక మీద వెళ్తాయి తీసేస్తే వద్దు అబ్బో జస్ట్ ఇంత గైస్ మనం చేయాల్సింది వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇలా పోయాలి అంతే ఒక 5 నిమిషాలు వేడి చేసినాం అనుకోండి మన నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది మంచిగా తినడే ఇక మళ్ళీ మొత్తం తినుడే ఉంది రిచ్ ఏమో కానీ
ఇవైతే కప్పు అయితే పెట్టేసినాక ఇవి అయ్యేదాకా పంట ఇక కొద్దిసేపు పంట ఏమైనా అయితే మీరే. నా దగ్గర మ్యాట్కి ఇట్లా ఏం లేవు, అందుకే నేను నిన్న బింగో ప్యాకెట్ అట్లే ఉంచుకొని ఇక్కడ కింద కూర్చోనికి పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ నూడిల్స్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఎప్పుడో ఒడిచింది, ఇంకా లీటర్ బాటిల్ ఉన్నాయి. ఇక తెల్లరి దాకా సర్వే కావాలి. 2 లీటర్లు అయిపోయినాయి. ఇంకా కడుగుడు కూడా అట్లే వేయకపోయినది ఇక. బాగుంది, అంత పెద్దగా ఉంది. అది పిచ్చుక అంత ఉంది. అది 5 రూపాయలు 10 రూపాయలు అది అంత ఉంటుంది. రిచ్ కదా నేను, నీ తర్వాత రిచ్ నేనే కదా. గంత పెద్దది నాకు కూడా రాలేదు. గంత పెద్దది బాగున్న ఒక అన్నం వస్తుంది 10 మందికి. వండి వేస్తావారు నేను. నాకు 5 నిమిషాలు టైం పాస్ కావాలి కదా, ఏదో ఒకటి మీతో నడుదామని. నాకు గ్యాస్ పని చేస్తలేదు, ఇది పెద్ద అయితే లేదు చిన్న అయితే లేదు. అది అంతే, మిడిల్ ఉంటుంది. అది మిడిల్ క్లాస్ కదా. రిచ్ మ్యాన్ నీకు అన్నీ తెలుసు కదా. రిపేర్ అయ్యి ఇంత మంచిగా సోఫా ఇదంతా తీసి పెట్టుకుని వస్తాను అడిగి. నాకేం అవసరం. పురుగు దొంకింది. నీళ్ళని ఒడిచినాయి. ఒక బాటిల్ ఉన్నది అనుకున్నా కానీ వాడు ఆ 5 రూపాయల మ్యాగీ పొట్లం వండడానికి హాఫ్ లీటర్ బాటిల్ సగం నీళ్ళు ఉండే పోసిండు. కింద వార వచ్చిన కడుగుతున్నానే. ఈ లీటర్ బాటిల్ ఫస్ట్ ముత్తుకని పోసిండు, అవి వార వచ్చిన పురుగు పడ్డా నీళ్ళు పెట్టి అన్న నిండు ఉండరా. నీకెందుకు సర్వే అవుతా, తెల్లరు రాక సర్వే అవుతా. కావాలి కదా. ఏమవుతావు ఏమవుతావురా? సర్వే ఇంటింటి సర్వే చేసుకుని వస్తా. నీకెందుకు? నా బాధ ఏంటి అంటే ఇప్పుడు నాతో ఉన్న నీళ్ళు వండుకోనికి అయిపోతాయి. నీళ్ళు సొంతం మన ఇద్దరం సర్వే కావాలి. తీసుకుంటావు మరి ఇది అంతే. అట్లా ఎట్లా నేను కాపాడు నీళ్ళు. పోయి పని చేస్తలేదు. రెడీ అయిందా? ఈ రిచ్ ఏమో కానీ కంప్లీట్స్ మొత్తం ఇగో నాశనం అయిపోయింది. అట్లే ఉన్నాయి గట్టిగా. మళ్ళీ ఉడకబెట్టాలి. ఇట్లా కాదు దీంతో ఇక మళ్ళీ గ్యాస్ అంటి పెట్టి డైరెక్ట్ కప్లో కాదు, ఇది డైరెక్ట్ ఇళ్ళనే పోతాయి. ఇక నాకు ఏదో కప్ నూడిల్స్ అని ఇంత పెద్ద షిప్ ఇచ్చారు కానీ లాస్ట్కి వస్తే బాగానే గత అయిపోయింది. దాంట్లో పేరుకే చికెన్ నూడిల్స్, ఈ లోపల ఏం లేవు. ఈడ నీకు చికెన్ ముక్కలు వచ్చాడు లెగ్ పీస్ ఈడ మా ఇవి ఉన్నాయి కదా. మరి ఏంటిది ఆమ్లెట్ ఉన్నాయి కానీ ఏం లేదు ఈడ లోపల. చికెన్ ఉన్నదిగా, చికెన్ ఉన్నది, ఆమ్లెట్ ఉన్నాయి, ఏది లేదా ఇగో ఏం లేదు. వాడు దాని మీద ఉన్న ఫోటో చూసి దాంట్లో చికెన్ ముక్కలు ఆమ్లెట్ హాఫ్ బాయిల్ వస్తుంది అనుకున్నా. ఇదంతా వాసన వస్తుంది అంతా ఇగో చికెన్. మరి అట్లా మన నూడిల్స్ వచ్చేసి రెడీ అయిపోయినాయి గాయస్. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇదే కప్పులో పోసుకొని తింటాయి. ఉప్పు తక్కువైంది ఇలా. మన చికెన్ నూడిల్స్ చూతా రెడీ అయిపోయినాయి. అట్లే మన రగ్గులు వచ్చినాయి, గోడన సలైపోయింది, అందుకే కప్పుకున్నాం. ఏడికి వచ్చాయి అక్కడ నుంచి కెమెరామ్యాన్ ఇచ్చింది. నీ ఇందులో మొత్తం తెల్లగా ఉన్నాయి చికెన్ నూడిల్స్. గనగానే నీళ్ళు వచ్చినావురా. ఏం లేదు, ఉత్తిదే పొడి అది. గట్లున్నాయి అవి. తింటావా? గట్లున్నాయి. మసాలా వేయలే. మసాలా వేసిన మసాలానే గట్లున్నాయి. తెల్ల ఏ గిమ్మి ఉండే మసాలా తెల్ల ఉందా? కారం లేదు, ఉప్పు లేదు, ఏది లేదు. మసాలా ఇప్పటిదాకా మతిగాడు సప్ప ఉందంటే కొద్దిగాడు అని ఉప్పు పోసుకో మన పోసుకున్నాడు రా. నువ్వు పోసుకో పోసుకుంటా నువ్వే పోసుకొని తింటావా? చికెన్ కలిగిందా? చికెన్ ముక్క కలిగిందా? ఏమి లేవు, ఇది పేరుకే. దాని కవర్ చూసుకుంటే దీనిగా. నేను ఛాలెంజ్కి ముందే మటన్తో సట్టుగా తిన్నా.
తినా అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తే తినబుద్ధి అవుతుంది. పండుకో అట్లే బాగుని కావాలి. బాగున్నాయి నా తీసుకోయో. దాని నిండా అట్నే ఉన్నాయి ఏంటిది నూడిల్స్. వీడియో మొత్తం వేసుకున్నాడు కానీ వాడు కుర్చీ మీద కూర్చొని కూడా వండుకోతుంది. మనకి ఆ కుర్చీ కిందకి ఎట్లా పోతుందో అర్థం కాలే, అందుకని కింద కూర్చొని వండుకున్నాడు. ఇది కూడా కూర్చొని పోతాడు. అది ఎట్లయినా సరే ఈ మాత్రం నీళ్ళైనా కావాలి కంపల్సరీ. నేను ఇచ్చినా సరే వాడు అజ్జా గన్నిగానం తిన్నాడు. వాడు నూడిల్స్ తింటాడు. మళ్ళీ ఏమంటున్నాడు కూర్చొని పాస్తా మంచిగా ఉంటుంది కావచ్చు అంటున్నాడు. ఇదేంద్రు ఇక కలర్ బాయిలింగ్ వాటర్లో యాడ్ చేయన్నట్టు. వాళ్ళ వంటకాలు మన టీవీలో వండుతారు చూడు, అట్లా వండుతారు. మ్యాగీ కూడా గంట సేపు చేస్తారు. ఇప్పుడే 10 అవుతుంది. సపరేట్గా నేనైతే అనుకుంటే ఆ మసాలాలు 10 సార్లు ఎత్తురు, వేసిందే చేసుడు. మళ్ళా అంతే ఎందుకు సపరేట్గా వంట. ఇక పాములు వస్తాయి, పాములు వస్తే చూసుకుందాం. డబుల్ బడి వేసుకో సత్తం ఆయన తిన్నా పన్నా తిన్నా పన్నా. నేను కూడా తిన్నా మంచిగా మ్యాగీ. ఇప్పుడు వండుడే లేట్. ఇక ఏం చెప్తాం అనుకుంటున్నాను అసలు. తప్పలేదు మళ్ళీ చెప్పిన. ఈ వాసన అయితే గాయస్ అయితే వస్తుంది మసాలాదే. ఇది ఎట్లుంటో చూడాలి. ట్రై కలర్ పాస్తానట. కొద్దిగా మిగులుతాయి తీరి. అరే తింటావు టేస్ట్ చేస్తున్నా అయితే భలే వస్తుంది. ఏ మాట కామాట వస్తుందిరా. నీకు మంచిగా అనిపిస్తున్నా. అదే ఇచ్చేయి. వాడు గన్ని తిన్నాడు, వాడు మ్యాగీ కూడా తిన్నాడు. మళ్ళీ ఇళ్ళకి ఏమైనా మిగులుతీ ఇవ్వమంటాడు. అవ్వా ఎటో ఉంది. వెరైటీ ఉంది టేస్ట్. అరే మంచిగా ఉంది. కొంచెం తెచ్చిస్తా. నీ దగ్గర ఉన్నాయేమన్నా తెచ్చి నాకు. నాకైతే నిన్నెవరు అడుగుతుండ్రా మధ్యలో? నేను చెప్పలే మరి నీకు. రింగులు తీసుకొని రా. అవసరం నీది. పూరోడు రిచ్ అంతా పోయి అడుక్కోగా చూసిరు. రిచ్ వాడు పూరంతా అడుక్కున్నాను చూసిరా. టేస్ట్ అంతే. ఇంత చేయబెట్టు. తిన్నా కదా మ్యాగీ. అట్లా అడుక్కున్నట్టున్నది. ఏదో ఒకటి. అయ్యా తినే దాంట్లోకి ఎందుకు? నువ్వు రిచ్ కాదే నువ్వు పూరే అటే అటే అయ్యాను. అయ్యా రెండు రింగులు వేస్ట్. నాకు ఆల్రెడీ కడుపు నిన్నట్టే ఉన్నది గ్యాస్. అది తింటే మన అయ్యేటట్టున్నది. నిజంగా మనం రెగ్యులర్గా తినే మ్యాగీ ఇప్పి కావచ్చు, అది మంచిగా అనిపిస్తుంది. ఇది టేస్ట్ అంత మసాలా వెరైటీ ఉన్నది. ఆ కొరియన్ నూడిల్స్ లెక్కన వాడు చేయి కడుక్కుంటున్న దెబ్బకు. ఏమైంది మాతేం మంచి లేదా? ఎట్లా తింటున్నావు అది? కా పూరు ఎట్లున్నది తినాలి. కోతిగా అడిగిన అప్పుడే ఇచ్చినా ఇప్పటికైనా తింటారు. తింటావాడ కోతి. వాడు వాడిని ఒక వాడే నిండా కప్పుకొని ఈజిప్ట్లో మమ్మీ అయిన వాడు. వేస్ట్గానే తీసుకున్నాను. నోరంతా ఖరాబ్ అయింది. బాయ్ బాయ్. ఇన్ని రోజులు అడవి పందులతో భయం ఉండే. ఇప్పుడు కొత్తగా ఈ రసెల్ వైపర్స్తో టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఏదైనా ఛాలెంజ్ చేద్దామంటే. అయినా వాడు మంచిగా వండుకున్నాడు. అక్కడ బ్యాక్ సైడ్ మధ్యన చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కోతిగా కూడా వండుకున్నాడు. నేను వండుకొని తినేసరికి లేట్ అయింది. ఎనీవే గుడ్ నైట్ గాయస్. మా తిప్పాలు మేము బాగా ఏమైనా ఎంటర్టైన్ చేయాలంటే తప్పది. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా. గుడ్ నైట్. నేను ఎట్లా వాడరేమో కుర్చుదా.
టైం వచ్చేసి గాయస్ 12:30 అవుతుంది. అస్సలు నిద్ర పడతలేదు. మీరు చూడొచ్చు, కోతిగాడు అన్నాడు, వీడేమో రాత్రి ఇక్కడ దిక్కు అన్నాడు, అక్కడ దిక్కు అయితే అన్నాడు. నేను ఇక్కడ వందామని ప్లాన్ ఎత్తున్నా కానీ కథ కలిసేటట్లేదు. మంచు ఫుల్ పడుతుంది. మంచు వాళ్ళు ఆల్రెడీ ఇది నానింది. ఇది నానిపోయి లేకుంటే ఈయన వండుకుంది ఉంటే. సో ఇప్పుడు పోయి మన దాని మీద వండుకొని ట్రై చేయాలి. ఎంత ట్రై చేసినా నిద్ర పడతలేదు. పంటున్నాళ్ళు ఎత్తున్నా అసలు ఇది ఏమాత్రం కంఫర్టబుల్గా లేదు చైర్. అది వీడు చూడరు ఇక గేమింగ్ చైర్ కదా, మంచిగా అన్నాడు. మచ్ లేటర్ ఇప్పుడే గాయస్ తెల్లారినట్టు అనిపిస్తుంది కొద్దిగా. నిద్ర అయితే పడుతుంది కానీ సైడ్ పంటి రోడ్డు ఉండే వరకు లారీల సప్పుడు ఆ సప్పుడికి మొత్తం మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు మళ్ళీ మెలకొచ్చినట్టు అవుతుంది మొత్తం. మంచి అయితే ఘోరంగా పడ్డది నా సోఫా మీద, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇక నేను పనుకున్న దగ్గరనైతే పడలేదు ఏం, ఇక్కడనైతే ఘోరంగా పడ్డది. ఇవాళ బాగా చలి పెడుతుంది ఎందుకో. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే, వీళ్ళందరూ మంచిగా వండుకున్నారు, వాళ్ళు చెలవైనా మంచిగా వండుకున్నారు. సోఫాలో కూడా కొద్దిగా అటు ఇటు అయినట్టుంది. ఇలా కూడా కొద్దిగా గాలి పోయినట్టుంది, గాలి పోయింది ఇలా కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, అది కొద్దిగా ఆ బిస్కెట్ ప్యాకెట్ని నొక్కేద్దాం మనం. బిస్కెట్ ప్యాకెట్ ఏం చేస్తా అంటే, కుక్కలు నింపేసినట్టు అటు ఇటు ఇప్పేసి మొత్తం పోతా. పొద్దుగాల ఏర్పాటు ఎక్కలేదు అనేది మనం అది చూద్దాం. ఇప్పుడు లైవ్లో చూస్తురుగా లాల సంపద ఎట్లా వస్తుందో, అది వస్తే మీదికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ అనుకుంటా. పొద్దుగాల ఇంకో టైం ఎంత అవుతుంది, టైం వచ్చేసి 5:48 అవుతుంది. ఇంకా 1.5 అవర్ వండుకుంటే తెల్లారుతుంది. సో ఇప్పుడైతే వండుకుంటాను. చలి గాయస్ విపరీతంగా పెడుతుంది. ఆడేడు ఉన్న అట్టలన్నీ ఏరుకొచ్చి ఇక్కడ మంట అయితే పెట్టిన. ఇప్పుడు ఎచ్చ వస్తుంది. వీనికి కావచ్చు అండ్ వానికి కావచ్చు. పైనుంచి పడ్డ మంచుకు మొత్తం నానిపోయిన రగ్గులు, అయినా సరే సోయికి లేదు, మంచిగా అన్నారు. ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏమో కానీ గాయస్, ఆ కుర్చీలో రాత్రంతా కూర్చొని నడుము నొత్తుంది, జబ్బలు నొత్తున్నాయి, మెడలు నొత్తున్నాయి, వశం అయితే లేదు. రాత్రి ఒక ఐడియా చేసిన, పోయి దాని మీద వంట అని, మొత్తం నీళ్ళే మంచు ఎత్తమన్నట్టు సోయికి లేకుండా. ఇట్లా వంట అయ్యేపో అసలు రాత్రి వచ్చేసి. కాకపోతే మీరు చీటింగ్ అంటారని వీడికి రాలే. నానే మంట పెట్టుకొని కూర్చున్నా. మంట పెట్టినా లేదు, మంట ఏమొద్దు, నేనేమనుకుంటా. మంచిగా ఉంది కదా ఇది, ఆరాంస నిద్ర పట్టిందా. గిట్ స్టేట్ వంటిగా గిట్టింది కానీ మళ్ళా మెత్త గురించా ఇక్కడ చూడ పట్టింది కానీ నిద్ర మంచిగానే. ఇట్లా ఆర్గానిక్ ఉన్నది కావాలా, నాకేమో ఆర్గానిక్ లేదే. మీదికెంచని లారీలు, ఆటోలు, బైకులు సంపుతున్నాయి. దగ్గర ఒక 1000-2000 లారీలు పోయినాయి రాత్రి నుంచి వెళ్ళి. ఆ టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ తప్పించుకొని ఇట్లకైనా పోతారు. బర్రా ఓటైతే లుక్కలుక్కున్న లారీ వస్తారు, అది ఇచ్చే వస్తున్నట్టు అనిపిస్తుంది. మేము లేచి దగ్గర 1:30 అవుతుంది. వాళ్ళు లేచి అర్ధగంటకు ఎక్కువ అవుతుంది. కోతిప్పులు లేచి ఇంకా తెల్లారలే అంటున్నాం. చెత్తలకే మొత్తం ఎండ వచ్చింది, ఇంకా ఇన్నోనం అనిపిస్తుంది నాకు. కలవడట్టున్నది. ఏంది బిస్కెట్లు గిట్టున్నాయి, ముక్కలు కుక్క తిన్నట్టున్నది, గజ్జి కుక్క. కుక్క పొద్దుగా చేద్దామని నీళ్ళున్నాయి, నీళ్ళున్నాయి. ఒకటి తిరుగుతా ఉండే పిల్లల తల్లలే.
గజ్ కుక్క గజ్ కుక్క కలప ఏంది డంపింగ్ ఒరే, ఇగో. లోపలికి. నాకైతే ఇక్కడ కవర్ చింపినట్టు పరపర సప్పుడు అయింది, లేచేంత అది లేకుండే. అయితే కుక్క అన్న కావాలి, లేకుండా మత్తిరన్న కావాలి. కింద పడతాయి. ఆ కింద కుక్క తినట్లేదు అది. కుక్క తింటే కింద వారేసిపోతుందా? తినిపోనా? ఏమో. అది ఈ కుక్క ఎట్లా చెప్తుంది ఇది ఎట్లా చెప్తుంది ఇది? నేను పొద్దుగా తిందామని ఆపినా. మరి తినియా మరి ఇక. కుక్క తినది. ఏ కుక్క తినగా తినియా. మీది తీసేసి కిందే తిన. ఎర్రిలేస్తారు రే. కుక్క తింటే ఏం కాదు, ఒక పిల్లల తల్లి తినదనుకో. తినవా కుక్క తినవా? కుక్క తినవా? కుక్క తిన్నావా అన్నట. నిన్నటి నుంచి వాడు ముర్తా ఉన్నాడు, బిస్కెట్లు పొద్దుగాలు తింటా అని. మరి అది కుక్క తిన్నదా వాడు తిన్నదా తెలియదు. కవర్ సప్పుడు అయితే అయింది, పిల్లల ముంగట్నే అయింది. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అవుతున్నా. వాళ్ళ దగ్గర నీళ్ళు గతున్నాయా మీకు? కొన్ని ఇద్దా ఏది అయిపోయినా ఇప్పుడే తాగినా. మంచిగా మనకైతే మనకు కూడా లేవు, 1/2 లీటర్ ఉన్నాయి. దీంతోనే మంచిగా అది కుక్క తిన్నదో బిస్కెట్ మనుషులు తిన్నారో కానీ నాకు ఆకలి అవుతుంది. కిందికి తింటే ఇక ఈ మధ్యలో తిన్నా ఇదిగో వేసి ఇవేంది చిప్స్ లెక్క సన్నగా ఉన్నాయి బిస్కెట్లు. నేనే తయారు చేసిన. ఎటో కారం కారం ఉన్నాయి. ఇదా జోరో చిప్ లెక్క ఉన్నాయి. కరకర ఉంటుంది. జోరో చిప్పే సేమ్ మసాలానే కారం. ఇప్పుడే కొత్త తింటున్నాడు. ఎవరిది? పైన అన్నకి అన్న పుల్లేసి పైన లోపలి ఇయ్యకు. తీసుకో. ఏంటి ఇలా కట్టున్నాయి? సేమ్ జోరో చిప్ తిన్నట్టు ఉంది. కింది తీసుకో కింది. మన ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఫినిష్ అయిపోయి దగ్గర గంట కంటే ఎక్కువ అవుతుంది. కాకపోతే సూర్యుడు బయటకు వెళ్తే మీకు చూపిస్తాను, చూస్తే సూర్యుడు బయటకు వస్తలేడు. ఆ మేఘాలను చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు, వెళ్ళటో అంత వెదర్ అటు వాన కొట్టేట్టున్నది. అవును అంతే. నీకు హే సిరి, వాట్ ఈస్ ది సన్ రైజ్ టైమ్ టుడే? Sunrise was at 6:33 a.m. today. 6:33 ఉంది కదా, 7 అవుతుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. సో మన ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో గైస్, అది వచ్చేసి అఫీషియల్లీ ఫినిష్ అయితే అయింది. సో ఇది ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. నెక్స్ట్ దాంట్లో నాకు రాదు మంచి మంచి ఉంటుంది. అవును, ఎవరి రకం మతి నెత్తి మీద కప్తాలకు ఉంటుంది. మొత్తం సుంటున్నది మన నెత్తిరా. అయిపోయినట్టే నా పని. నెక్స్ట్ ఛాలెంజ్ ఇది మంచిగా ఏంది, ఫినాయిల్ పోసి పిండి మనం అమ్మ. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.